ఈ భారతీయ షిప్ పైన జరిగినటువంటి దాడిని ఎట్లా చూడాలి? ఓవైపు మొన్నటికి మొన్న మనం ఇరాన్ కూడా అట్లాగే దాడి చేసింది. ఇప్పుడు అమెరికా దాడి చేసింది. పొరపాటున జరిగిందా లేకపోతే కావాలని చేసిందా? అందులో నిజంగానే ఇరాన్ కి సంబంధించినటువంటి క్రూడ్ ఆయిల్ ని మనం తీసుకొస్తున్నామా? అంటే దీంట్లో ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. ఇది భారతీయ షిప్ కాదు, భారతీయ క్రూ ఉన్నారు. ఇది ఫ్లాగ్ ఏవో చిన్న చిన్న పలావు ఇటువంటి ఏవో దేశాల పేరిట ఉన్నటువంటి ఫ్లాగ్స్ ఉన్నటువంటి 3 షిప్లు వాటి మీద దాడి జరిగినాయి. దాంట్లో ఇది అఫ్ కోర్స్ కొద్దిగా పాత న్యూస్. ఇది 3 మిస్సింగ్ అన్నవాడు 3 చనిపోయారని మనకు తెలుసు. అది ఒక మెసేజ్ మనకు వచ్చేసింది, 3 చనిపోయారు. అందుకనే మనం యుఎస్ అన్వాయిని పిలిచి మనం చివాట్లు పెట్టాం, వాళ్ళకు స్ట్రాంగ్ గా కండెమ్ చేసాం. దీన్ని తీవ్రంగా దాన్ని మనం వ్యతిరేకించాము, ఇది ఖండించాము. ఇది ఇరాన్ నుంచి ఆయిల్ తెస్తోందో లేదో ఎవరు చెప్పాలి? ఇరాన్ నుంచి ఆయిల్ తెస్తోందో లేదని కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే మిడ్ సీలో చాలా మార్పులు జరుగుతుంటాయి. ఇది లాస్ట్ పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్ యుఏఈ నుంచి వచ్చింది. యుఏఈ నుంచి వచ్చినప్పుడు యుఏఈ నుంచే ఆయిల్ తీసుకొచ్చి ఉండొచ్చు కదా, ఎవరు చెప్పాలి? అది చెప్పడం చాలా కష్టం. అమెరికా ఈరోజు ఇది ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకొస్తున్నారు కాబట్టి మేము దాడి చేశామని వాళ్ళు కూడా ఓపెన్ గా చెప్పలేకపోతున్నారు. దాడి చేశారు. జయశంకర్ గారు ఫోన్ చేసి మార్కో రూబియోకి ఫోన్ చేసి చాలా తీవ్రంగా స్పందిస్తూ ఇది కంప్లీట్లీ నాట్ యాక్సెప్టబుల్, ఇది మేము ఒప్పుకోము, ఇది మీరు చేసిన చాలా తప్పు, కమర్షియల్ షిప్స్ మీద దాడి చేయడం ఏంటి, మీరు వాళ్ళకు అస్త్రశస్త్రాలు ఉండవు, ఎందుకు మీరు దాడి చేశారు, ఇది చాలా తప్పు అని చెప్పి చాలా తీవ్రంగా మన స్పందన ఉంది. వాళ్ళ దగ్గర నుంచి స్పందన ఏం వచ్చిందంటే దీని గురించి చర్చించారు, కానీ భారతదేశానికి ఒక విధమైన వార్నింగ్ ఇస్తున్నాము, అమెరికా వార్నింగ్ ఇచ్చింది, అక్కడ బ్లాకేడ్ కి సంబంధించిన అంశాలు మేము ఏం రూల్స్ పెట్టామో ఆ రూల్స్ ని పాటించమని మేము చెప్తున్నాం వీళ్ళందరికీ అని చెప్పేసి అమెరికా బెదిరిస్తున్నాం. ఏదేమైనా కానీ మీరు దాన్ని ఫైర్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? దాన్ని మీరు సీజ్ చేయొచ్చు కదా, దాన్ని అరెస్ట్ చేయొచ్చు కదా, అక్కడ ఉన్న క్రూని అరెస్ట్ చేసుకోవచ్చు, లేదా ఆ షిప్ ని మీ అధీనంలో తీసుకోవచ్చు. ఆఫ్టర్ ఆల్ షిప్పుల్లో ఏమో వాళ్ళ దగ్గర అస్త్రాలు లేవు, వాళ్ళ దగ్గర ఏమేమి బాంబులు లేవు, గన్స్ లేవు వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళని హై సీస్ లో దాన్ని అరెస్ట్ చేసి దాన్ని మీ యొక్క పరిధిలోకి తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. దాని మీద బాంబులు వేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు కమర్షియల్ షిప్ మీద? అయినా స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఇస్ ఓపెన్ అని ఒక సైడ్ చెప్తూ డొనాల్డ్ ట్రంప్ దాన్ని ఎలా కొడుతున్నాడు? భారతదేశానేమో మై గ్రేట్ ఫ్రెండ్ అంటాడు, మళ్ళీ స్ట్రాటజిక్ పార్ట్నర్ అంటాడు, ఏం కావాలంటే అది ఇస్తామంటాడు. ఇవన్నీ డ్రామాలన్నీ ఒక సైడ్ ఆడుతూ, ఇంకొక సైడ్ ఏమో ఆఖరికి చనిపోయిన 3 వ్యక్తుల యొక్క మరణాన్ని కూడా వీళ్ళు దానికి రిగ్రెట్ కూడా వాళ్ళు దాన్ని మెన్షన్ చేయలేదు. కరెక్ట్, ఇది జయశంకర్ గారి ట్వీట్. సచ్ లీథల్ యాక్షన్స్ అగైన్స్ కమర్షియల్ షిప్పింగ్ ఆర్ నాట్ జస్టిఫైడ్. చాలా క్లియర్ గా మనం స్టాండ్ ఇచ్చాము, రైట్. సో మోదీ గారిని ఒక సైడ్ పోగొడుతూ ఇంకో సైడ్ ఇటువంటి పిచ్చి చర్యలు చేస్తే మీ మీద ఎవరు గౌరవం ఉంటుంది? అమెరికాని ఎవరు నమ్ముతారు? డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నాడంటే ఇది ఇరాన్ వేసింది బాంబు, మాకు సంబంధం లేదు అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇది! అంటే చనిపోయిన వ్యక్తులకి మా సానుభూతి ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోయింది అమెరికా. సరే, మేము చంపాము, మేము చంపలేదు, మీరు తప్పు చేశారు, ఇది వేరే విషయం. చనిపోయిన 3 వాళ్ళ కుటుంబాలకి మేము సంతాపం ప్రకటిస్తున్నామని ఒక మాట చెప్పడానికి ఏం పోయింది అమెరికా? అంటే అంత ఒక విధమైనటువంటి ఫ్యాసిస్ట్ క్రూరత్వం వాళ్ళలో మనకి ఈరోజు అమెరికాలో కనిపిస్తోంది. దే మారల్ లెక్చర్స్ అనే వాళ్ళ ప్రపంచానికి ఇస్తారు, కానీ వాళ్ళలో ఎటువంటి నైతికత మొరాలిటీ లేదు అని స్పష్టమైంది. పీట్ హెగ్జిట్ చాలా స్పష్టంగా చెప్పాడు, మేము ఈ మారల్ లెక్చర్స్ మాకు పనికిరావు, ఫుల్ అటాక్ మేము చేస్తామంటే జెనీవా కన్వెన్షన్ లో సరెండర్ అయినటువంటి లొంగిపోయినటువంటి సైనికుడిని కానీ ఎవరిని కూడా హాని చేయడానికి వీల్లేదు జెనీవా కన్వెన్షన్ చెప్తుంది. పీట్ హెగ్జిట్ ఏం చెప్తున్నాడంటే లొంగిపోయిన వాడు కూడా చంపేయచ్చు, ఏం పర్వాలేదు, నీకు ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నానని చెప్తున్నాడు వాళ్ళ సైన్యానికి. అంటే మానవ హక్కులు, అంతర్జాతీయ చట్టాలు, యుద్ధ నీతి ఏది మాకు వర్తించదు, మేమేం తలుచుకుంటే చేస్తాము, మమ్మల్ని ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు. 3 భారతీయులు చంపామంటే కొల్లెటరల్ డ్యామేజ్, మీరు చచ్చారు, దాన్ని మా తప్పేమి లేదు అన్నటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణిలో వీళ్ళున్నారు. సో భారత స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఈరోజు అది సూపర్ పవర్ అమెరికా, వాళ్ళతో అదే పనిగా మనం కనుక వాళ్ళని ఇలా అంటే ఇంతకంటే ఇంకేం కావాలి? జయశంకర్ గారు అంత స్పష్టంగా చెప్పారు కదా. అయినా కానీ కూడా రేపు అమెరికాకు వ్యతిరేకంగా మనం ఏదైనా చర్యలు చేస్తే వాళ్ళు కౌంటర్ మెషర్స్ మన మీద కూడా చేస్తారు. కాబట్టి ఒక పని భారతదేశం ఏం చేయాలంటే ఈ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ గా ఇగ్నోర్ చేయాలి. రాబోయే 3 సంవత్సరాలు ఏ ఒప్పందాలు చేసుకోవాలి, చర్చలు చేస్తూ ఉండాలి, చర్చిస్తూనే ఉంటాం, కానీ ఏది మనం ఈ అడ్మినిస్ట్రేషన్ కి మనం ఎటువంటి అగ్రిమెంట్స్ చేసుకోకూడదు. 1. 2, మనం ఏం చేయదలుచుకున్నామో అది చేసుకుంటూ వెళ్ళాలి. అమెరికా మన మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొచ్చినా కానీ కూడా
దాన్ని మనం కౌంటర్ చేసే దిశగానే మన పాలసీస్ అన్ని కూడా ఉండాలి. పెద్దగా మనం ప్రెస్ స్టేట్మెంట్స్ ఇచ్చి డొనాల్డ్ ట్రంప్ లాగా పెద్ద పెద్ద పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయవలసిన అవసరం లేదు. క్వైట్ గా చేయాల్సింది చేయాలి. అది చేస్తున్నామని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మే నెలలో మనం కొన్నటువంటి ఆయిల్ డీటెయిల్స్ మనం బయటకు వచ్చింది. 38% రష్యా నుంచి కొన్నాం. హైయెస్ట్ ఈరోజు రష్యా నుంచి కొన్నాం. రష్యా చైనాకి మాక్సిమం అమ్ముతోంది. రెండవ బిగ్గెస్ట్ కస్టమర్ భారతదేశం. మనం 38% అక్కడి నుంచి కొన్నాం. ఎంత విడ్డూరమైన పరిస్థితి అంటే ఆయిల్ రష్యా నుంచి మాక్సిమం కొన్నాము, గ్యాస్ మాక్సిమం అమెరికా నుంచి కొన్నాం. ఈరోజు అమెరికా కక్కలేదు మింగలేదు. ఎందుకంటే అమెరికా దగ్గర నుంచి మనం కూడా కొంటున్నాం కాబట్టి అమెరికా భారతదేశం మా దగ్గర కొనట్లేదు అని అనలేదు. సో ఇద్దరి దగ్గర కొంటున్నాం కాబట్టి అమెరికా మన మీద తీసుకొచ్చేటువంటి ఒత్తిళ్లను తట్టుకుని మనం ఏం చేయదలుచుకున్నాం అది చేసుకుంటూ వెళ్ళాలి. చాలా ట్రాన్సాక్షనల్ గా అమెరికాతో ఉండాలి. అమెరికా మన మిత్రుడు కాదు అన్నది మన అడ్మినిస్ట్రేషన్ చాలా క్లారిటీ ఉండాలి. ప్రతి అంశాన్ని కూడా మన తల వంచే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి వాళ్ళ ప్రెషర్కి మనం లొంగకూడదు అన్న దిశగా రాబోయే 3 సంవత్సరాలు డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు కూడా మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ ఒప్పందాలు ఏమి చేసుకోకూడదు. ఏ ఒప్పందం చేసుకోకూడదు. 3 సంవత్సరాల తర్వాత చూద్దాం. మళ్ళీ అప్పుడు వచ్చే అడ్మినిస్ట్రేషన్ ఎలా ప్రవర్తిస్తుందో చూసి అప్పుడు ఆలోచన చేద్దాం. అదే మన ప్రభుత్వం కూడా చేస్తుంది. ఈరోజు ఇప్పుడు క్వాడ్ కానీ లేదా మనకు బ్రిక్స్ కానీ రెండింటి యొక్క ప్రెసిడెంట్షిప్ మన దేశంలోనే ఉన్నాయి. కాబట్టి ఈ 2 ప్లాట్ఫామ్స్ లో కూడాను మనం ఏం చేయాలో చేస్తాం మనం. బట్ అన్ఫార్చునేట్ అమెరికా 160 మంది పిల్లల్ని చంపింది అక్కడ మినాబ్ లో. అక్కడ కూడా ఇదే డైలాగ్ కొట్టాడు డొనాల్డ్ ట్రంప్. టామోహాక్ నిజాలు ఇరాన్ దొంగతనం చేసి నాకు తెలియదు అంటున్నాడు ఆయన. అంటే అసలు ఎవరికీ జవాబుదారీ కాదు, ఏ నైతికత నాకు పట్టదు, నేను అన్నిటికీ అతీతం అన్నటువంటి ఒక చాలా క్రూరమైనటువంటి మైండ్ సెట్. ఆ షిప్పులను పేల్చేటప్పుడు కూడా నేవీని ఎందుకు మంచి షిప్పులుగా మనం వాడుకోవచ్చు కదా నేను అన్నాను. ఆ షూట్ చేయడంలో చాలా సంతోషం ఉంది మాకు అని చెప్పారు కాబట్టి మేము షూట్ చేస్తున్నాం అన్నాడు. అంటే ఒక షిప్ని షూట్ చేస్తున్నప్పుడు దాంట్లో వ్యక్తులు చనిపోతుంటే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి, ఇదేమీ అతనికి పట్టలేదు. అలాగే మనకు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి వచ్చినటువంటి ఇరాన్ షిప్ వెనక్కి పెడుతుంటే శ్రీలంక జలాల దగ్గర వాళ్ళు షూట్ చేసిన ఉదంతం మనకు తెలుసు. అక్కడ నార్మల్ గా జెనీవా కన్వెన్షన్ ప్రకారం షూట్ చేసిన తర్వాత బతికి ఆ సముద్రంలో ఉన్నటువంటి వ్యక్తులని వాళ్ళ అధీనంలో తీసుకుని వాళ్ళకి కావాల్సిన మౌలికమైనటువంటి చికిత్స, ఆహారం ఇవ్వవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళని చచ్చిపోతుంటే చూస్తూ వీళ్ళు వెళ్ళిపోయింది అక్కడి నుంచి సబ్మెరీన్, అమెరికన్ సబ్మెరీన్. అంత అమానవీయంగా ప్రవర్తిస్తోంది అమెరికా. ఇరాన్ ఎలా ప్రవర్తిస్తుందో పక్కన పెడదాం. ఇరాన్ రాక్షసి ప్రభుత్వం అని అందరూ అంటున్నారు కాబట్టి దాన్ని పక్కన పెడదాం. సోకాల్డ్ డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నటువంటిది, ప్రపంచానికి ఒక మారల్ లెక్చర్ ఇచ్చేటువంటిది, మేము అన్నిటికంటే చాలా గొప్ప లిబరల్ డెమోక్రసీ అని చెప్పుకున్నటువంటి అమెరికా ఈరోజు ఎలా ప్రవర్తిస్తుందో చూస్తున్నాం. కాబట్టి ఈ అంశాలు భారతదేశం కూడా ఎలా అమెరికాతో డీల్ చేయాలన్న అంశంలో చాలా మనకు విధమైనటువంటి క్లారిటీ ఉండాలి. కన్ఫ్యూషన్ ఉండకూడదు. అమెరికా మన మిత్రుడు కాదు, ఎప్పుడూ కాదు. అమెరికా మనల్ని ఎప్పుడైనా ఒక బానిసగానే ఉంచేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఒక ఈక్వల్ టర్మ్స్ లో మనకు గౌరవం అమెరికా ఇచ్చేంత వరకు కూడాను వాళ్ళని అంత దూరంలోనే ఉంచాలి. మనం ఎంతవరకు వాళ్ళ టెక్నాలజీ ఉంది, వాళ్ళ దగ్గర మనకు కావాల్సినటువంటి చాలా ఇండస్ట్రియల్ అవుట్పుట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఎంతవరకు మనం ట్రాన్సాక్షన్ పెట్టుకోవాలి అంతనే పెట్టుకోవాలి. అంతకు మించి మనం అమెరికాతో పెద్దగా మనం ఒక విధమైనటువంటి ఆ కూటమిలో చేరే దిశగా మనం ప్రయత్నాలు చేయకూడదు. స్వతంత్రంగానే మనం ఉండాలి. ఆత్మనిర్భరత ఎంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.